మన గెలుపు ఎక్కడ మొదలవుతోంది, దాని ఆరంభం ఎలా? గెలుపు అనేది మనిషి మైండ్లోనే స్టార్ట్ అవుతుంది. మన ఆలోచనలే మన గెలుపు ఓటములు, మన పాజిటివ్ థింకింగే మన గెలుపు. ఇన్ఫ్యాక్ట్ గెలుపు అనేది ఒక మైండ్ సెట్. ఏ గేమ్ అయినా సరే, ఎంత పెద్ద లక్ష్యమైనా సరే, రైట్ మైండ్ సెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతాం. మన మైండ్ని మనం ఎలా సజెస్ట్ చేస్తే, మన మైండ్కి మనకి ఏ విధమైన సజెషన్స్ ఇస్తే అదే విధంగా అది నడుచుకుంటూ ఉంటుంది. గెలుపు అనేది మొదట మన ఆలోచనలో, మన మెదడులో స్టార్ట్ అవుతుంది. అంతే పట్టుదలతో మనం పోరాడుతూ ఉంటాం అన్నమాట. చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ గెలుపుని వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేస్తారు. అసలు ఓటమి గురించి ఆలోచించరు. ఆడేటప్పుడే లేదా ఆ పని చేసేటప్పుడే ఆ కసి మనకి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే గొప్ప గొప్ప వాళ్ళ గెలుపంతా కూడా వాళ్ళ మైండ్స్లోనే స్టార్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్, ఇట్ కెన్ అచీవ్. ఇది బలంగా నమ్మండి. మన మైండ్ అది కన్సీవ్ చేసుకోగలిగితే అది మనం అచీవ్ చేసేసినట్టే. మీకు నా జీవితంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 6th 7th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు డైరీ రాసుకున్నాను అనమాట. ఆ డైరీలో ఒక పేజీలో ఒక చోట రాసుకున్నాను. ఏమని అంటే, నేను పెద్ద అయిన తర్వాత నా ఏజ్ టార్గెట్స్ పెట్టుకుని ఈ స్థాయి కల్లా, అంటే ఈ టైంకి వచ్చేసరికి ఇది చదవాలి, ఇది అచీవ్ చేయాలి, ఇలా చేయగలగాలి. అప్పుడు అదంతా సాధిస్తాను నమ్మకం నాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. కానీ నేను ఆ డైరీలో ఏదైతే రాసుకున్నానో, ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నానో, లక్ష్యాలు పెట్టుకున్నానో, ఈ ఏజ్ వరకు చేయగలిగినన్నీ చేశాను అనమాట. సో గెలుపు ఓటములు అన్నీ మన బ్రెయిన్లోనే ఉంటాయి. మన పరుగు పందెం అంతా మన బ్రెయిన్లోనే ఉంటుంది. ఎవరి లైఫ్ చూసినా సరే నెగిటివిటీ అనేది బ్రెయిన్లో స్టార్ట్ అయినప్పుడే ఫెయిల్యూర్స్ కూడా కనిపిస్తుంటాయి. నిజంగా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, దాన్ని దాటుకుని కూడా సక్సెస్ సాధించవచ్చు మనకు పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే. సో పోరాటం ఆపకండి. ముఖ్యంగా మనం తీసుకునే బ్రేక్స్ మీరు చూడండి. మనం రకరకాల హాలిడేస్లో, పండగలప్పుడు కానీ, మిగతా హాలిడేస్ అప్పుడు కానీ అవసరమైన దానికంటే ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటాం. అది కూడా ప్రొలాంగ్డ్, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు. అది చాలా తప్పనమాట. బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్ మనకు విశ్రాంతి ఎంత అవసరం అంతే తీసుకోవాలి. ప్రొలాంగ్డ్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల మన లక్ష్యాలకు మనం దూరం అవుతాం. సో కొంత ఫోకస్గా, కొంత డిసిప్లైన్గా, కొంత పంక్చువల్గా, అంటే లక్ష్యం పట్ల దృష్టి మరల్చకుండా ఉంటాం. రోజు ఒక ప్రణాళిక వేసుకుని ముందుకెళ్ళటం, అదేవిధంగా ప్రాపర్ టైం టేబుల్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ చేస్తూ పోతే సక్సెస్ దాని అంతటా అదే మన దగ్గరకు వస్తుంది. లేదా ఫెయిల్యూర్ వచ్చినా సరే ఇంకొక రంగంలో ఇంకా గొప్పగా సక్సెస్ అవుతాం. అలా అని అసలు మన వల్ల కాదు అని ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఓడిపోతాం. సో బీ విత్ ఎ పాజిటివ్ మైండ్ సెట్, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.